ప్రతి వారం గాంధీ భవన్లో ఒక్కొక్క మంత్రి వచ్చి ప్రజలతో ముఖాముఖి అనే టైటిల్తో ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాధించుకున్న ఆనాటి తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం మంత్రులకి ఎప్పుడున్నా కష్టాలున్న వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ ఆనాడు ఉండేది కాదు. అటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉండొద్దని గాంధీ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని మా పిసిసి అధ్యక్షుల వారు చేపట్టడం, దానికి వీలైనంత వరకు మంత్రులందరం అటెండ్ అవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా నా శాఖకు సంబంధించిందే కాకుండా ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నాను. ప్రధానంగా ఇక్కడ 2-3 అంశాలు నాకు అర్థమైంది. ఇల్లు, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కావాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వమే ఆ ఆలోచన నెరవేర్చదని ప్రగాఢ విశ్వాసము, నమ్మకము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రూరల్తో పాటు అర్బన్లో కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు, రెండో విడత 2.5 లక్షల ఇళ్లు, 7 లక్షల ఇళ్లు ఇళ్ల స్థలం ఉన్న వారికి కేటాయించడం జరిగింది. ఇక అర్బన్కి వచ్చేసరికి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఉండవు. ఇళ్ల స్థలం కావాలంటేనే 2-3 కోట్లు. అటువంటి పరిస్థితుల్లో అర్బన్లో కూడా నిరుపేదల యొక్క కోరికలాగానే కంటిన్యూ అవుతూ ఆనాటి ప్రభుత్వం అరాకొర వాళ్ళ జీవనోపాధికి నివసించే ప్రాంతం నుంచి సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి మాకు ఏడుంది కాబట్టి అని ఆడ కట్టి ఇళ్ళు ఇస్తే దాంట్లో 60 నుంచి 70% ఇళ్ళు అలాట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇల్లు కల నెరవేరలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్బన్లో కూడా 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సహచార కేబినెట్ల సహకారము వారి ఆలోచనకు అనుగుణంగా ఎకరము 200 కోట్లున్నా 300 కోట్లున్నా ఏ పేదవాడైతే పుట్టి పెరిగి ఆ స్థానంలో నివసిస్తున్నాడో అక్కడే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మొదటి విడత ఇచ్చిన 1,00,000 ఇళ్లకి పైలట్ కింద 16 నియోజకవర్గాల్లో పారదర్శకంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే కొత్తగా అప్లికేషన్లు చేసుకోవాలి. ఇవాళ నేను గాంధీ భవన్లో అడ్రస్ చేసిన దాంట్లో చాలామంది నాకు వచ్చి, అయ్యా అప్పుడెప్పుడో అప్లై చేసుకున్నాము 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అని ఆ నిరుపేదల కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. సో ఆ అప్లై చేసిన డేటా అనేది ఇక్కడ ఉండదు. దానికి సంబంధించిన అంశము ఆనాడు వారు డబుల్ బెడ్రూమ్ అని ఏవైతే మాయమాటలు చెప్పారో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేక గాలికి వదిలేసిపోయారు. మనం అలా కాకుండా ఏ కొత్త కాన్సెప్ట్ ఒకటి మొన్న 2 డేస్ బ్యాక్ లాంచ్ చేశామో అది మీ మొబైల్ ఫోన్ నుంచి కానీ మీ సేవ నుంచి కానీ లేకుంటే మీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నుంచి కానీ మీరు అప్లికేషన్లు అప్లోడ్ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే నా నిరుపేదలకి ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చేసిన పక్షంలో పారదర్శకంగా 360 డిగ్రీల్లో వెట్ చేసి ఏ నిరుపేదల కోసమైతే ఈ బహుత్తరమైన కార్యక్రమం అన్డివైడెడ్ షేరు ల్యాండ్ అది 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటుంది. ఆ నిరుపేదలకి మనం రిజిస్ట్రేషన్ చేసే ల్యాండ్ కాస్ట్ 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు చేసే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్తో పాటు 525 చదరపు అడుగులకు సంబంధించిన ప్లాట్ని 10 సంవత్సరాలు అమ్ముకోకుండా ఉండే విధంగా రిజిస్టర్ డాక్యుమెంటే చేస్తున్నాము. దయచేసి మీరు గమనించాల్సింది, గతంలో మేము మీ సేవలో చేశాము అనే కాన్సెప్ట్, మేము చేశామనే కాన్సెప్ట్లోనే మీరున్నారు. అలా మీ సేవలో ఆ రోజు చేయటం కాదు, ఈ రోజే ఇంకా 11వ తారీఖు వరకు, వచ్చే నెల 11వ తారీఖు వరకు ఆప్షన్ ఉంది, 10వ తారీఖు వరకు అనుకుంటాను. కాబట్టి దయచేసి ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే నిరుపేదలంతా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్బన్ ప్రాంతంలో అప్లై చేసుకోవాలని
మరొక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ల్యాండ్కి సంబంధించిన అనేక అంశాలు ఇంకా వచ్చాయి. వాటికి సంబంధించింది కూడా వచ్చిన ప్రతి అప్లికేషన్ని నిన్న గౌరవ కలెక్టర్ గారికి జెన్యూన్ ఉంటే, రీజనబుల్ ఉంటే, చేయగలిగింది ఉంటే వాటన్నిటినీ పాజిటివ్గా రెస్పాండ్ అయి చేస్తాం. చేయలేంది ప్రభుత్వ స్థలాన్ని నాకు రెగ్యులైజేషన్ చేయమంటే అది నేను చేయగలిగేది కాదు. అసైన్ ల్యాండ్మెంట్ని ఇవాళ పట్టా ఇవ్వండి, నేను కబ్జాలో ఉన్నాను, దాన్ని అసైన్మెంట్ పట్టా ఇవ్వమంటే ఇవ్వలేను. అది పాలసీ మ్యాటర్. ఇటువంటి అంశాలు కాకుండా రీజనబుల్ అంశాలు ఏవైతే అడిగారో వాటన్నిటినీ క్లియర్ చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. సుమారు నేను 1 గంటన్నర లేటుగా వచ్చాను ఈ ప్రోగ్రాంకి. దానికి కారణం మీ అందరికీ తెలుసు. 22 లక్షల మంది వారు భవిష్యత్తు కోసం నీట్ రాస్తే ఆ నీటి పేపర్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు వీరందరూ కలిసి పేపర్ లీక్ చేస్తే 22 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. గడిచిన 2 రోజుల నుంచి ఈ నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో నిరాహార దీక్షల్లో, నిరసనలో శాంతియుతంగా చేస్తున్నారు. అటువంటి వారి మీద కేంద్ర ప్రభుత్వం దారుణంగా లాఠీ చార్జ్ చేయటమే కాకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, అదే రకంగా ముఖ్యమంత్రులు నిన్న శాంతియుతంగా సత్యాగ్రహ పద్ధతిలో నిరసన తెలియచేస్తూ ఆ 22 లక్షల మందికి మద్దతు తెలపడానికి వెళితే దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా సభ్యులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చాలా క్రూరంగా అరెస్టు చేసిన సందర్భం నిన్న మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ 22 లక్షల మంది నిరుద్యోగులకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కూడా అండగా ఉంటది అని చెప్పడంతో పాటు భావి భారత ప్రధాని ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వారికి కూడా పూర్తి మద్దతు తెలపడం కోసం, మా నిరసన తెలియజేయటం కోసం గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. దానివల్ల లేట్ అయిందని మరొక్కసారి వారందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అంటే నిన్న నుంచే స్టార్ట్, 3వ రోజు కాదు, నిన్న ఈవినింగ్. అంటే ఫస్ట్ 1-2 డేస్ ఆ అప్లికేషన్లో ఆ యాప్కి సంబంధించిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది మార్నింగ్ నేను విన్నాను. ఈరోజు దాన్ని రెక్టిఫై అవుతారు. నాకు తెలిసి సైజబుల్గా ల్యాక్స్లోనే వస్తాయి అప్లికేషన్స్. సైజబుల్గా ల్యాక్స్లో నిరుపేదలు ఉన్నారు, అప్లికేషన్లు వస్తాయి. 4 విడతల్లో సంవత్సరంలో కట్టాలి. ఏదైతే మేము రిజిస్ట్రేషన్ రూపాయి ఖర్చు లేకుండా డాక్యుమెంట్ చేస్తామో, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తామో దాన్ని బ్యాంకులో ప్లెడ్జ్ చేసే